మన లైఫ్‌లో ప్రామిసెస్ ఫుల్‌ఫిల్ అయ్యే డేస్ దగ్గరకొస్తున్నప్పుడు ఎలా ఉంటుంది? ఇంకా కష్టాలు ఎక్కువైపోతాయి. ఇంకా లేమిలోకెళ్ళిపోతాం. ఇంకా బాధలు డబుల్ అయిపోతుంది. ఉన్న బాధలంతా అసలు ఈ సిట్యుయేషన్‌లో నుంచి ఈ ప్రామిస్ ఫుల్‌ఫిల్ అవ్వడం ఇంపాసిబుల్ అన్న పరిస్థితిలో మనం జీవించాల్సి ఉంటుంది. మరి అలాంటి పరిస్థితిని మనం ఇక్కడ బైబిల్‌లో చూస్తున్నాం. ఎప్పుడైతే మోషే ఇశ్రాయేల్ ప్రజల కొరకు మాట్లాడడానికి ఫరో దగ్గరికి వెళ్తాడో కొంతమందిని తీసుకొని, అక్కడ ఫరోని అడిగినప్పుడు అతను మరీ కోపగించుకొని వారిని మాక్ చేసి ఏమంటున్నాడు, ఇదిగో ఇప్పటివరకైతే మీరు వాళ్ళు ఇటుకలు తయారు చేయడానికి మీరు వారికి సామాగ్రి ఇచ్చారు. ఏదైతే కావాలో ఆ గడ్డిని వారికి మీరు ఇచ్చారు. అయితే ఇప్పటి నుంచి మీరేం చేస్తారో తెలుసా? ఇశ్రాయేల్ పైనున్న నాయకులకి ఫరో ఆజ్ఞాపిస్తున్నాడు. మీరు వారికి ఏ సామాగ్రి సమకూర్చదు. వారే వెళ్ళి సామాగ్రి సమకూర్చుకొని, గడ్డి సమకూర్చుకొని వచ్చి వారు ఇటుకలు చేయాలి. ఇంతకుముందైతే రోజులో ఎన్ని ఇటుకలు చేశారో, ఈవెన్ సామాగ్రి వాళ్ళకి ఇవ్వనప్పటికీ అన్నే ఇటుకలు వారు చేయాలి అని చెప్పేసి వారిని ఇంకా దాస్యత్వంలోనికి వారు నెట్టేశారు. ఇంకా కష్టంలోనికి, ఇంకా శ్రమలోనికి, ఊపిరి తిప్పుకోలేని కష్టంలోనికి వారిని నెట్టేశారు. వారికి ఏం చేయాలో కూడా అర్థం అవ్వలేదు. అప్పుడు వారు మోషే దగ్గరకు వచ్చి, ఏంటి ఇది, మమ్మల్ని ఇంకా దాస్యత్వంలోకి నెట్టేస్తున్నావా, ఇంకా మమ్మల్ని శ్రమపరుస్తున్నావా, ఆయన మమ్మల్ని చాలా హింసిస్తున్నాడని చెప్పేసి మోషే దగ్గర వారు వాపోతారు. అయితే ఎప్పుడైతే మోషే వెళ్ళి ఇలా జరుగుతుంది అని దేవుని దగ్గర మొరపెట్టుకుంటాడో అప్పటి నుంచి స్టార్ట్ అయ్యాయి దేవుడు చూపించే సూచక్రియలు, అద్భుత క్రియలు. మరి మనం కూడా మన జీవితంలో ఎప్పుడైతే ఒక ప్రామిస్ ఫుల్ఫిల్లింగ్ డేస్ దగ్గర పడుతుందో, మనకి మంచి జరగడానికి, దేవుడిచ్చిన వాగ్దానం నెరవేరడానికి, మన పైన బ్లెస్సింగ్ రావడానికి ఎప్పుడైతే డేస్ దగ్గర పడుతున్నాయో అప్పుడు ఇంకా కష్టాలు, అప్పుడు ఇంకా శ్రమలు, అప్పుడు ఇంకా బాధలు మనకి రెట్టింపు అవుతూ ఉంటాయి. అయితే అప్పుడు ఆ సమయంలో నువ్వు తెలుసుకోవాల్సింది ఏంటి తెలుసా? ఎస్, ఇది దగ్గర పడుతుంది. నేను మంచిగా బ్రతకడానికి, నాకు దేవుడు ఇచ్చిన బ్లెస్సింగ్ నేను పొందుకోవడానికి నేను అతి సమీపంలో ఉన్నాను. నేను ఇలాంటి టైంలోనే సహనం కలిగి, ఈ వెయిటింగ్ పీరియడ్లో నేను హోప్ కలిగి దేవుని మీదే ఆనుకొని ఆయనతో కనెక్ట్ అయి ఉంటే నేను మరి ఎక్కువగా ఫలం పొందుకుంటాను. ఈ బాధలు, ఈ శ్రమలు ఇవన్నీ సాతాను కక్షతోటి చేసేవి. కావాలని దాని దగ్గర నుంచి వెళ్ళిపోతామేమోనని మనల్ని ఇంకా శ్రమ పెడుతున్నాడు, మనల్ని ఇంకా బాధలకు గురి చేస్తున్నాడు. నేను లొంగిపోను, నేను దేవునికి లోబడి ఉంటాను, దేవుణ్ణే నమ్ముకుంటానని నువ్వు ఎప్పుడైతే నువ్వు చెప్పుకొని దేవునితో నువ్వు కనెక్షన్ కలిగి సాతాన్ని ఎదిరిస్తావో అప్పుడు ఇంకా సమీపంగా ఆ డేస్ నీకు దగ్గరగా ఉంటాయి. ఇంకా గొప్ప ప్రతిఫలం నువ్వు పొందుకుంటావు, గొప్ప బ్లెస్సింగ్ నువ్వు పొందుకుంటావు. నీకు ఏమంటారు, వాగ్దానానికి ఆపోజిట్గా జరుగుతుంటే నువ్వు అప్పుడే నమ్మవలసింది ఏంటంటే దేవుడు అతి సమీపంగా ఉన్నాడు. ఆయన ఇచ్చే బ్లెస్సింగ్ నాకు అతి సమీపంగా ఉంది కనుక నేను బెదరను, వెనుతిరగను, దేవుని మీదే హోప్ పెట్టుకొని నేను ఎదురు చూస్తాను. తద్వారా బ్లెస్సింగ్స్ని నా మీద తెచ్చుకుంటాను అని నువ్వు ఆశపడి దేవుని కొరకు చూడు. దేవుడిని ఆశీర్వదించి దీవిస్తాడు. ఆమేన్.